హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ హెల్త్. నేను మీ మధు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు వచ్చాను. చిట్కా కాదండి, ఇది ఏంటంటే మనం రోజు తినే ఆహారంలోనే కొన్ని ఈ దేనికి ఏమేమో కూరగాయలు మనకు ఉపయోగపడతాయి అనేది చాలామందికి తెలియదు. తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయ అనే పేరు మనం వింటూనే ఉంటాం కదా. సో ఇప్పుడు ఆ వంకాయ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అసలు వంకాయలో కూడా ఇన్ని గుణాలు ఉన్నాయా అనేది మనమైతే ఒక ఆశ్చర్యానికి గురవుతాం. కాబట్టి ముందుగా ఏంటంటే ఈ వంకాయ తినడం వల్ల చాలామందికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, వంకాయ తినడం వల్ల కూడా మనం బరువు తగ్గుతామనే విషయం చాలామందికి తెలీదు. సో అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వంకాయలంటే చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతగానో ఇష్టపడే ఈ వంకాయలో ఎన్ని గుణాలున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయలో ఉండే గుణాలలో ముందుగా గుండెకు సమస్యను తగ్గించేందుకు ఎంతగానో తోడ్పడుతుందంటే, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే మనకి ఎక్కువగా కూడా మనము ఇంట్లో వండుకోవడం అనేది తగ్గిపోయి స్విగ్గీలు, జొమాటోలు ఎక్కువ అవ్వడం వల్ల బిర్యానీలు, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం. కాబట్టి మనకు ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన టిప్లో తోటకూర కూడా గుండెకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. అలాగే మనం తినే ఆహారంలో ఇలాంటివన్నీ చేర్చుకున్నట్లయితే అనారోగ్యాల సమస్యల నుంచి మనం కాస్త రిలాక్స్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇది కూడా గుండె సమస్యలను తగ్గించేందుకు కూడా వంకాయ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సో దాంతోపాటు క్రమం తప్పకుండా ఈ వంకాయను మనం తిన్నట్లయితే వంకాయలో ఫైబర్, పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి అధిక పరిణామాల్లో దీంట్లో వంకాయలో లభిస్తాయి కాబట్టి రక్తపోటును కూడా మనకు తగ్గిస్తుంది. రక్తపోటు అంటే మనకు బీపీ, షుగర్లు ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి దాంతో పాటుగా ఈ రక్తపోటు అనేది కూడా ఈ వంకాయ తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి మనం వంకాయని వారంలో ఒక్కసారైనా అట్లీస్ట్ 2 వీక్స్కి వన్స్ అయినా సరే ఈ వంకాయని మనం మన వంట పదార్థాలలో అంటే రెసిపీలలో ఒకటిగా చేర్చుకుంటే బాగుంటుంది. అలాగే దీంతో పాటు చెప్పాను కదా ఇందాక, బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వంకాయలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఏదైతే మనం తీసుకుంటామో జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. జీర్ణశక్తి పెరగడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అవుతుంది. మన బాడీలో ఉండే ఏవైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పేరుకుపోతుందో అవన్నిటిని కూడా అది డిటాక్స్ చేసేస్తుంది, తీసివేస్తుంది. కాబట్టి ఈ వంకాయని తినడం వల్ల మనకి ఇలాంటి మంచి లాభాలు ఉన్నాయి. దీంతోపాటు మధుమేహాన్ని కూడా ఇది అరికడుతుంది. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన మీకు వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తుంది క్యాన్సర్స్ అండ్ హార్ట్ స్ట్రోక్స్. ఈ క్యాన్సర్ బారి నుండి కూడా ఇది మనకి చెక్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అంతేకాకుండా దీంట్లో కొలరెక్టల్ అనే ఏదైతే దీంట్లో పదార్థం ఉంటుందో అది మనకు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందంట. సో దాన్ని మనం ఎప్పుడైతే వంకాయ, ఆకుకూరలు ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా తింటూ ఉంటామో అప్పుడు మన బాడీకి ఎనర్జీ వస్తుంది. మనకి ఎక్కువగా కూడా ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఉంటాయి. కాబట్టి మన బాడీలో ఉండే ఏవైతే ఈ క్యాన్సర్కి సంబంధించిన కణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అవి పెరగకుండా మనకు ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి మీరు తినే ఆహారంలో మళ్ళీ వంకాయ చేర్చుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. మరొక అద్భుతమైన టిప్తో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.